ఈరోజు మనమొక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది భిక్షువుల కోసం తీసుకున్నది. ఇది భిక్షువుల కోసం ఏర్పడిన మొట్టమొదటి, బహుశా అత్యంత కఠినమైన నియమం ఎలా పుట్టిందనే దాని గురించి. సరిగ్గా. కాని అసలు విషయం అది కాదు. ఒక ఆదర్శ సమాజం మానవ బలహీనతను ఎదుర్కొన్నప్పుడు నియమాలను, చట్టాలను ఎలా సృష్టించుకోవాల్సి వచ్చిందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఇది. అవును, ఇది సంఘం యొక్క ప్రారంభ రోజుల్లోనే ఒక కీలకమైన క్షణం అని చెప్పాలి. మొదటలో సంఘం కొన్ని ఉన్నత ఆశయాలపై నడిచింది. అంటే నియమాలు లేవు. ఏమీ లేవు. కాని ఆశయాలు అందరికీ సరిపోవని, స్పష్టమైన సరిహద్దుల అవసరమని ఈ సంఘటన నిరూపించిందనమాట. సుదిన్న అనే ఒక భిక్షువు కథ మంచి ఉద్దేశాలు కూడా ఎలా పెనుమార్పులకు దారితీస్తాయో చూపిస్తుంది. ఒక వ్యక్తి చర్య, అతని ఉద్దేశాలు మంచివే అయినా సరే, మొత్తం సమాజానికి మార్గదర్శకాలను ఎలా మార్చేసిందో మనం ఈరోజు లోతుగా చర్చిద్దాం. సరే, కథలోకి వెళదాం. ఈ సుదిన్న ఎవరు? అతని నేపథ్యమేమిటి? సుదిన్న కాలాండననే గ్రామంలో ఒక చాలా ధనవంతుడైన వ్యాపారి కుమారుడు. అంటే అపారమైన ఐశ్వర్యముంది. అవును, అపారమైన ఐశ్వర్యం, కుటుంబం అన్నీ ఉన్నాయి. అలాంటి సమయంలో అతను బుద్ధుని బోధనలు విని వాటికి చాలా తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. ఇదంతా వదిలేసి భిక్షువుగా మారాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలకు కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తుంది కదా? ఖచ్చితంగా. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అతని తల్లిదండ్రులు వాళ్ల ఏకైక కుమారుణ్ణి వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు. తీవ్రంగా వ్యతిరేకించారు. చాలా తీవ్రంగా. కాని సుదిన్న పట్టుదల చూడాలి. వాళ్లను ఒప్పించడానికి అతను నిరాహార దీక్షకు దిగాడు, నేలమీద పడుకుని. ఓ, నేనిక్కడే చనిపోతాను, లేదా మీరు నన్ను భిక్షువుగా వెళ్లడానికి అనుమతిస్తారు అని భీష్మించుకుని కూర్చున్నాడు. అంటే అతను ధర్మం పట్ల ఎంతటి తీవ్రమైన అంకితభావంతో ఉన్నాడో ఇక్కడే మనకర్థమవుతుంది. అదేదో ఓ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. అస్సలు కాదు. అంత సంపదను, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లడానికి చాలా దృఢ సంకల్పం కావాలి. చివరికి ఎలా ఒప్పుకున్నారు? అతని స్నేహితులు జోక్యం చేసుకుని తల్లిదండ్రులను ఒప్పిస్తారు. అలా సుదిన్న భిక్షువుగా మారతాడు. భిక్షువుగా మారిన తర్వాత అతను తన మార్గంలో సంతోషంగానే ఉన్నాడు. కాని కథ ఇక్కడే ఒక మలుపు తీసుకుంటుంది. అవును. ఆ ప్రాంతంలో ఒక పెద్ద కరువు వస్తోంది. అవును. భిక్షువులకు భిక్ష దొరకడం కూడా కష్టమవుతుంది. అప్పుడు సుదిన్న ఒక ఆలోచన చేస్తాడు. ఏమిటది? అతను తన సొంత గ్రామానికి దగ్గరగా ఉంటే తన బంధువులు తనకు, ఇతర భిక్షువులకు భోజనం ఏర్పాటు చేయగలరు అని. ఓ, అంటే దీనివల్ల తన కుటుంబానికి పుణ్యం లభిస్తుంది. సరిగ్గా. అదే సమయంలో తోటి భిక్షువుల ఆకలి కూడా తీరుతుంది. ఇది మంచి ఆలోచనే కదా? వినడానికి చాలా ఆచరణాత్మకంగా, కరుణతో కూడిన ఆలోచనలా ఉంది. తన కుటుంబానికి సహాయం చెయ్యాలనే కోలిక, తోటి భిక్షువుల పట్ల బాధ్యత. కాని ఇక్కడే మంచి ఉద్దేశం, సరైన చర్య మధ్య ఉన్న సన్నని గీత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అతను తన గ్రామానికి వెళ్ళాడు. అవును. తన బంధువుల దగ్గరుంటూ వారి నుండి భిక్ష స్వీకరించడం మొదలుపెట్టాడు. ఇది ఊహించని పరిణామాలకు దారితీసింది. అతని తల్లిదండ్రులు అతన్ని తిరిగి లౌకిక జీవితంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖచ్చితంగా. ఎలా? వాళ్లు అతన్నెలా ప్రలోభ పెట్టాలని చూశారో? మొదట అతని తండ్రి వాళ్ళింటి దగ్గర బంగారం, ధాన్యం రాశులు పోసి, నాయనా, ఈ ఆస్తంతా నీదే, తిరిగి వచ్చేయ్, దానధర్మాలు చేస్తూ సంతోషంగా జీవించు అనడుగుతాడు. కాని సుదిన్న లొంగలేదు. వాటిని గడ్డిపోచతో సమానంగా చూసి తిరస్కరిస్తాడు. ఆ తర్వాత అతని తల్లి ప్రయత్నిస్తుంది. ఆమె ఒక భిన్నమైన పద్ధతిని ఎంచుకుందనుకుంటాను. ఆస్తితో కాకుండా బాధ్యతతో అతన్ని బంధించాలని చూసింది. అవును. ఆమె సుదిన్న ముందు ఒక చాలా సున్నితమైన వాదన్ను ఉంచింది. ఏమిటది? నాయనా, నువ్వు మాకు ఏకైక వారసుడివి. నువ్వు లేకపోతే మన ఆస్తంతా లిచ్చవీరాజులకు చెందుతుంది. దయచేసి మా వంశం అంతరించిపోకుండా మాకొక వారసుడిని ఇవ్వు. ఆ తర్వాత నువ్వు నీ మార్గంలో వెళ్ళవచ్చు అని కూడా అంటుంది. అవును, కేవలం వారసుడినిచ్చి వెళ్ళిపోమని. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇక్కడే సుదిన్న ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికతను, అమ్మా, నేను ఆ పని చెయ్యగలను అని సమాధానమిస్తాడు. అవును. నాకు ఇక్కడే ఒక సందేహం వస్తుంది. అడగండి. ఒక్క నిమిషం. భిక్షువుగా మారడమంటేనే ప్రాపంచిక సుఖాలను, బంధాలను వదిలేయడం కదా? లైంగిక సంపర్కం అనేది అత్యంత ప్రాథమికమైన ప్రాపంచిక చర్య. అవును. దానికి ప్రత్యేకంగా ఒక నియమం లేకపోయినా అది ధర్మస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అతనికి తెలియదా? ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం ఆదర్శం మరియు చట్టం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో భిక్షువులు లైంగిక సంపర్కంలో పాల్గొనకూడదు అనే ఒక ఆదర్శముంది. కాని నియమం లేదు. అవును.
దాన్ని ఉల్లంఘిస్తే ఏమి జరుగుతోందో చెప్పే నిర్దిష్టమైన శిక్షార్హమైన నియమం లేదు. ఓ అలాగా. కాబట్టి సుధిరిన దృష్టిలో ఇది తన కుటుంబం కోసం, వంశం కోసం చేస్తున్న ఒక అవసరమైన పని. అతను ఒక నిర్దిష్ట చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు బహుశా భావించలేదు. అంటే అతని దృష్టిలో ఇదొక సాంకేతిక సహాయం మాత్రమే. ఒక రకంగా అంతే. ఆ తర్వాత ఏం జరిగింది? అతని తల్లి అతని మాజీ భార్యను అలంకరించి మహావనంలోకి తీసుకొస్తుంది. అక్కడ సుధిరిన తన మాజీ భార్యతో 3 సార్లు సంభోగించి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. వారికి కుమారుడు పుట్టాడు. అవును, అతని పేరు బీజక, అంటే విత్తనం నుండి పుట్టినవాడు అని అర్థం. పని పూర్తయింది. కాని కథ ఇక్కడితో ముగియలేదు. ఈ చర్య యొక్క మానసిక ప్రభావం సుదిన్నపై తీవ్రంగా పడింది. అవును, ఆ తర్వాత సుధిర్న తీవ్రమైన పశ్చాత్తాపంతో, అపరాధ భావనతో కృషించిపోతాడు. అతను సన్నగా పాలిపోయి అనారోగ్యంతో కనిపించడం మొదలుపెట్టాడు. అతను తన ఆధ్యాత్మిక మార్గం నుండి జారిపోయానని గ్రహించాడు. ఈ సంఘటన ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే భూదేవతలు కూడా. దేవతలు కూడానా? అవును. ఇప్పటి వరకూ పవిత్రంగా ఉన్న భిక్షువుల సంఘంలో సుధిన్న వల్ల కల్మషం ప్రవేశించింది అని ఘోషించారని, ఆ ఘోష పైనున్న బ్రహ్మలోకం వరకు వినిపించిందని మూలగ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత తప్పిదం కాదు, సంఘం యొక్క స్వచ్ఛతకే ముప్పుగా పరిగణించబడిందన్నమాట. సరిగ్గా. అతని పరిస్థితిని చూసి తోటి భిక్షువులు విషయం తెలుసుకుని ఈ వార్తను బుద్ధుని వరకు తీసుకువెళ్తారు. ఆయన ప్రతిస్పందన ఎలా ఉంది? ఆయన ప్రతిస్పందన చాలా తీవ్రంగా, నిక్కచ్చిగా ఉంది. ఆయన సుధిన్నను పిలిపించి, మార్గం తప్పినవాడా, ఇది తగనిది, అసభ్యకరమైనది, సరికానిది అని ఎన్నో రకాలుగా మందలిస్తారు. అవును, ఒక భిక్షువుకు తగని పని, ఇది అధర్మం, చెయ్యకూడనిది అని స్పష్టం చేస్తారు. ధర్మం విరాగం కోసం, బంధ విముక్తి కోసం బోధించబడింది కాని రాగం కోసం, బంధాల కోసం కాదని తేల్చి చెప్పారు. బుద్ధుడి స్పందని కేవలం మందలింపుతో ఆగలేదు. ఆయన వాడిన భాష, ఆ పోలికలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అవును, ఆయన ఒక శక్తివంతమైన ఉపమానాన్ని వాడారు. ఒక స్త్రీ శరీరాన్ని నీ అవయవంతో ప్రవేశపెట్టడం కంటే దాన్ని భయంకరమైన విషపూరితమైన పాము నోటిలో పెట్టడం మేలు. లేదా మండుతున్న నిప్పుల గుండంలో పెట్టడం మేలు అని కూడా అన్నారు. అవును. ఒక క్షణమాగి ఆ పోలిక, పాము నోటిలో లేదా నిప్పుల గుండంలో పెట్టడం మేలు అనడం చాలా తీవ్రమైనది. ఆ మాటల బరువులు ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఆధ్యాత్మిక పతనమంటే అంత భయంకరమైనదా? ఎందుకంత తీవ్రత? ఈ తీవ్రమైన పోలిక వెనుక ఉన్న తర్కం కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. అంటే పాముకాటు లేదా నిప్పులగుండం అవి ఈ ఒక్క జీవితంలో భౌతిక మరణానికి మాత్రమే కారణమవుతాయి. అది అక్కడితో ముగుస్తుంది. సరే, కాని ఒక భిక్షువుగా ప్రతిజ్ఞ తీసుకున్న వ్యక్తికి ఈ చర్య ఆధ్యాత్మిక మరణానికి సమానం. ఆధ్యాత్మిక మరణం. ఇది ఈ జీవితాన్ని మాత్రమే కాదు, రాబోయే ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది, దుర్గతికి దారితీస్తుంది. అందుకే దాని పర్యవసానం భౌతిక మరణం కంటే భయంకరమైనది. అంటే ఇక్కడ ఉద్దేశం స్త్రీలను నిందించడం కాదన్నమాట. అస్సలు కాదు. ఒక భిక్షువు తీసుకున్న ప్రతిజ్ఞ యొక్క సంపూర్ణతను, దాని ఉల్లంఘన యొక్క తీవ్రతను నొక్కి చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇంత తీవ్రమైన ఉల్లంఘన తర్వాత సుదిన్నకు ఏమైంది? అతనికి శిక్ష పడిందా? సంఘం నుండి బహిష్కరించారా? ఇక్కడే కథలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అతన్ని సంఘం నుండి బహిష్కరించలేదు. అతనికి శిక్ష పడలేదా? నమ్మశక్యంగా లేదు. ఒక నియమాన్ని ఉల్లంఘించిన మొదటి వ్యక్తికే శిక్ష లేకపోవడం వింతగా అనిపిస్తుంది. దీని వెనక ఉన్న తర్కమేమిటి? దీనికి కారణం, ఆ సమయంలో ఆ చర్యను శిక్షించడానికి ఎటువంటి నియమం లేదు. ఓ, మనం ముందే అనుకున్నట్టు. అవును, చట్టం లేనప్పుడు నేరముండదు అనే ప్రాథమిక న్యాయ సూత్రం ఇక్కడ వర్తిస్తోంది. సుధిన్న చర్య జరిగినప్పుడు ఒక నియమం లేదు కాబట్టి అతనికి ఆ శిక్ష విధించలేదు. కాని అతని కథ భవిష్యత్ తరాలకు ఒక శాశ్వతమైన హెచ్చరికగా మిగిలిపోయింది. అతని అనుభవం మొదటి, అత్యంత కఠినమైన నియమం యొక్క పునాదిగా మారింది. ఈ సంఘటన తరువాత నియమాల అవసరాన్ని బుద్ధుడు గుర్తించారు. ఆయన ఒక శిక్షణా నియమాన్ని ఎందుకు ఏర్పాటు చెయ్యాలో 10 కారణాలను వివరిస్తారు. ఇది చాలా ముఖ్యమైన భాగం అనుకుంటాను. చాలా ముఖ్యమైంది. ఎందుకంటే నియమాలు కేవలం శిక్షించడానికి కాదు, వాటి వెనుక ఒక నిర్మాణాత్మక ఉద్దేశం ఉందని ఇది చూపిస్తుంది. అవును. ఆ 10 కారణాలను మనం లోతుగా పరిశీలిస్తే వాటిని 3 ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. అవేమిటి? మొదటది సంఘ ఆరోగ్యం, అంటే సంఘం యొక్క సంక్షేమం, సౌకర్యం, క్రమశిక్షణ లేనివారిని నిగ్రహించడం. మరియు సద్గురువులైన భిక్షువులకు రక్షణగా, మద్దతుగా నిలవడం. సరిగ్గా. ఇది ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం అవసరం. రెండవ వర్గం
వ్యక్తిగత భిక్షువుకు సంబంధించిందనుకుంటాను. అవును. రెండవది వ్యక్తిగత రక్షణ. ఈ నియమాలు భిక్షువును ఈ జీవితంలో మరియు రాబోయే జీవితాలలో మానసిక కల్మషాల నుండి అంటే తాపాల నుండి రక్షించడం కోసం. అంటే నియమాలు ఒక కవచంలా పనిచేస్తాయన్నమాట. అవును. అవి సంకెళ్ళు కాదు, రక్షణ కవచాలు. ఇక మూడవది సమాజంతో సంఘానికి ఉన్న సంబంధం గురించి. అంటే నియమాలు కేవలం భిక్షువుల అంతర్గత క్రమశిక్షణ కోసమే కాదు, బయటి సమాజం వారిని ఎలా చూస్తుందనే దానిపై కూడా ఆధారపడి ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. సంఘం యొక్క బ్రాండ్ ఇమేజ్ కాపాడటం కూడా ఒక ముఖ్య ఉద్దేశ్యమని చెప్పవచ్చా? ఆ పోలిక చాలా సరైనది. మూడో వర్గం అదే, బాహ్య సమగ్రత. ప్రజల దృష్టిలో సంఘం యొక్క కీర్తిని, విశ్వసనీయతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశ్యం. ధర్మంపై ఇంకా నమ్మకం కలగని వారిలో విశ్వాసం కలిగించడం. అవును. ఇప్పటికే నమ్మకం ఉన్నవారి విశ్వాసాన్ని పెంచడం మరియు తద్వారా ధర్మం యొక్క స్థాపనకు సహాయపడటం. సంఘం సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి కదా. వాళ్ల ప్రవర్తనలో ఏ చిన్న లోపమున్నా అది మొత్తం ధర్మంపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా. ఈ 10 కారణాలను వివరించిన తర్వాత అప్పుడు మొదటి శిక్షణా నియమం అధికారికంగా ప్రకటించబడింది. ఆ నియమమేమిటి? ఆ నియమం లైంగిక సంపర్కంలో పాల్గొన్న ఏ భిక్షువైనా ఓడిపోయినట్లే. అతను ఇకపై సంఘంలో ఉండడు. ఓడిపోవడం. ఇక్కడ ఈ పదానికి చాలా లోతైన అర్థం ఉంది అనుకుంటాను. దీనిని పాళీ భాషలో పారాజికా అంటారు. అవును, పారాజికా. పారాజికా అంటే ఓటమి. ఈ పదం వెనుకున్న భావన ఏమిటి? అది సాధారణ ఓటమిలాంటిదా? కాదు, ఇది అంతిమమైన కోలుకోలేని ఓటమే. దీనికొక స్పష్టమైన ఉపమానం చెబుతారు. ఏమిటది? తలనరికిన వ్యక్తి ఎలాగైతే ఆ శరీరంతో తిరిగి బ్రతకలేడో అలాగే ఈ పారాజికా నియమాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ఆ జీవితంలో తిరిగి భిక్షువుగా కొనసాగడం అసాధ్యం. అంటే సంఘం నుండి శాశ్వత బహిష్కరణ. అవును, శాశ్వత బహిష్కరణ. ఆ ఆధ్యాత్మిక ప్రయాణం ఆ జీవితానికి అక్కడితో ముగిసినట్లే. కాబట్టి సుదిన్న కథ ఒక వ్యక్తి యొక్క పొరపాటు, అతని మంచి ఉద్దేశం తప్పుదారి పట్టడం, ఒక వ్యవస్థ ఏర్పడడానికి ఎలా కారణమైందో స్పష్టంగా చూపిస్తుంది. అవును. అతని ఉద్దేశం తన కుటుంబాన్ని ఆదుకోవడమే అయినా దాని పర్యవసానం మొత్తం సంఘానికి ఒక శాశ్వతమైన, అత్యంత కఠినమైన నియమాన్నిచ్చింది. సరిగ్గా. ఈ కథ కేవలం లైంగికతకు వ్యతిరేకమైన నియమం గురించి మాత్రమే కాదు. ఇదొక సమాజం కేవలం భాగస్వామ్య ఆదర్శాలపై ఆధారపడి మనుగడ సాగించలేదని గుర్తించిన ఒక కీలకమైన క్షణం. స్పష్టమైన, క్రోడీకరించబడిన చట్టాల అవసరాన్ని గుర్తించిన క్షణం. అవును. ఉత్తమ ఉద్దేశాలున్నప్పటికీ మానవ అనుబంధాలు, లౌకిక ఆందోళనలు, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా దెబ్బతీస్తాయో స్పష్టమైన సరిహద్దుల అవసరాన్నిది నొక్కి చెబుతుంది. నియమాలు స్వేచ్ఛను హరించడానికి కాదు, నిజమైన విముక్తి మార్గాన్ని కాపాడటానికనిది స్పష్టం చేస్తుంది. ఖచ్చితంగా. మూలంలో దీనిని 4 ఓటములలో అంటే 4 పారాజికలలో మొదటిదిగా పేర్కొన్నారు. సుదిన్న కథ ఒక ఉదాహరణలు నిర్దేశించింది. ఇది మనకొక ఆలోచనను మిగులుస్తుంది. చెప్పండి. ఇంత కఠినమైన నియమం అవసరమయ్యే మొదటి ఉల్లంఘన ఇదే అయితే ప్రారంభ సంఘాన్ని సవాలు చేసిన ఇతర ప్రాథమిక మానవ ప్రవర్తనలు ఏమై ఉండవచ్చు? ఈ పునాది నియమాల తీవ్రత పూర్తిగా అంకితమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడంలో ఉన్న ప్రధాన సవాళ్ల గురించి మనకు ఏమి చెబుతుంది?